సిబిఐ కేసులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. తనను బలవంతంగా సెలవుపై పంపటాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ చేసిన అలోక్ వర్మకు సుప్రీంలో ఊరట లభించింది. గత ఏడాది అక్టోబర్ 23న అలోక్ వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నోటిఫికేషన్ ని కొట్టేసింది. సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ సెలవులో ఉండటంతో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తీర్పు వెలువరించారు. అలోక్ వర్మను తిరిగి సిబిఐ డైరెక్టర్గా నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే అలోక్ వర్మ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీం ధర్మాసనం నిర్దేశించింది. కేంద్ర ప్రభుత్వం తనను సిబిఐ డైరెక్టర్గా బాధ్యతల నుంచి తప్పించి బలవంతంగా సెలవుపై పంపటాన్ని సవాల్ చేస్తూ అలోక్ కుమార్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు డిసెంబర్ 6న తీర్పు రిజర్వ్ చేసింది. అక్టోబర్ 23న అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలను సివిసి సిఫార్సుతో కేంద్రం సెలవుపై పంపించింది. వీళ్లిద్దరూ అవినీతి వ్యవహారాలపై పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో సిబిఐ ప్రతిష్టకు ముప్పు ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జాయింట్ డైరెక్టర్గా ఉన్న నాగేశ్వరరావును సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా నియమించింది. దీన్ని సవాల్ చేస్తూ అలోక్ కుమార్ సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఈ కేసులో అలోక్ వర్మ, కేంద్ర ప్రభుత్వం, సివిసి వాదనలను సుప్రీం విన్నది. కేసు విచారణ మధ్యలో లీకుల పేపర్లలో రావటంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు అలోక్ వర్మకు అనుకూలంగా తీర్పొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తనను సిబిఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి బలవంతంగా సెలవుపై పంపటాన్ని సవాల్ చేస్తూ అలోక్ కుమార్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు డిసెంబర్ 6న తీర్పు రిజర్వ్ చేసింది. అక్టోబర్ 23న అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలను సివిసి సిఫార్సుతో కేంద్రం సెలవు మీద పంపించింది. వీళ్లిద్దరూ అవినీతి వ్యవహారాలపై పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో సిబిఐ ప్రతిష్టకు ముప్పు ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జాయింట్ డైరెక్టర్గా ఉన్న నాగేశ్వరరావును సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా నియమించింది. దీన్ని సవాల్ చేస్తూ అలోక్ కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో అలోక్ వర్మ, కేంద్ర ప్రభుత్వం, సివిసి వాదనలను సుప్రీం విన్నది. కేసు విచారణ మధ్యలో లీకుల పేపర్లలో రావటంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు అలోక్ వర్మకు అనుకూలంగా తీర్పొచ్చింది. సిబిఐ కేసులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. తనను బలవంతంగా సెలవుపై పంపటాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన అలోక్ వర్మకు సుప్రీంలో ఊరట లభించింది. గత ఏడాది అక్టోబర్ 23న అలోక్ వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నోటిఫికేషన్ ని కొట్టేసింది. సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ సెలవులో ఉండటంతో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తీర్పు వెలువరించారు. అలోక్ వర్మను తిరిగి సిబిఐ డైరెక్టర్గా నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే అలోక్ వర్మ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీం ధర్మాసనం నిర్దేశించింది. కేంద్ర ప్రభుత్వం తనను సిబిఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి బలవంతంగా సెలవుల మీద పంపడాన్ని సవాల్ చేస్తూ అలోక్ కుమార్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు డిసెంబర్ 6న తీర్పు రిజర్వ్ చేసింది. అక్టోబర్ 23న అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల్ని సివిసి సిఫార్సుతో కేంద్రం సెలవు మీద పంపించింది. వీళ్లిద్దరూ అవినీతి వ్యవహారాలపై పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో సిబిఐ ప్రతిష్టకు ముప్పు ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు మనకు ఢిల్లీ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, సుప్రీంకోర్టు తీర్పు అప్డేట్స్ ఏంటి?
సిబిఐ కేసులో కేంద్రానికి ఎది దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. తనను బలవంతంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అలోక్ వర్మ. ఆయనకు సుప్రీంకోర్టులో ఓరడ లభించింది. కాసేపటి క్రితం తీర్పు ఇచ్చింది. గత ఏడాది అక్టోబర్ 23న అలోక్ వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. నోటిఫికేషన్ కొట్టివేసింది సుప్రీంకోర్టు. సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ సెలవులతో ఉండడంతో జస్టిస్ సంజయ్ గొగోయ్ కిషన్ కౌల్ ని తీర్పు వెలువరించారు. అలోక్ వర్మను తిరిగి సిబిఐ డైరెక్టర్ గా నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆ మేరకు ఈ రోజు తీర్పు కూడా ఇచ్చింది. అయితే అలోక్ వర్మ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన నిర్దేశం కూడా జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తనను సిబిఐగా డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించిందని బలవంతంగా సెలవులపై పంపడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ సందర్భంగానే ఈ రోజు సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు డిసెంబర్ 6న తీర్పు రిజర్వ్ చేసింది. గతంలో అయితే అక్టోబర్ 23న अरे मालिक आ रही है quashed. So can you start once again? The Supreme Court has today quashed the government's decision and the CVC's decision to divest Shri Alok Verma of the powers of CBI director, and they have restored him as CBI director. But strangely, despite quashing the orders divesting him of CBI director and despite restoring him, the court has said that he will not take any major policy decisions till such time that this high-powered committee of the Prime Minister, Leader of Opposition and Chief Justice meets and considers the matter. They have directed the government to bring this matter before this high-powered committee within a week, and till that time they say the restored director Shri Alok Verma will not take any major policy decisions. So it's a case of partial victory for Shri Alok Verma in the sense that he has been restored. The order removing him has been quashed. The order appointing Nageshwar Rao as the acting director has also been quashed. But unfortunately and strangely, he has been restrained, from taking major policy decisions. So his full powers have not been restored. आज सुप्रीम कोर्ट ने सरकार का और सीवीसी का निर्णय श्री आलोक वर्मा को सीबीआई डायरेक्टर के पद से हटाने का उसको क्वॉश कर दिया है, उसको रद्द कर दिया है और श्री आलोक वर्मा को सीबीआई डायरेक्टर की तरह रिस्टोर कर दिया है। लेकिन साथ में कोर्ट ने ये भी बोल दिया है कि सरकार इस मामले को हाई पावर्ड कमेटी, जिसमें कि प्रधानमंत्री, लीडर ऑफ ऑपोजिशन और चीफ जस्टिस होते हैं, उसके सामने एक हफ्ते में लाए और जब तक वो हाई पावर्ड कमेटी इस पर निर्णय ना ले तब तक श्री आलोक वर्मा कोई मेजर पॉलिसी का फैसला नहीं लेंगे। तो उनको रिस्टोर करने के बाद भी उनकी पावर पूरी तरह से रिस्टोर नहीं करी गई है। सर, विनीत नारायण को अपहोल्ड किया है सुप्रीम कोर्ट ने कि टेन्योर में इसमें कोई अपील नहीं। Sir, even though they are reiterating the Narayan case, the net result is nothing, basically twisting the matter. So what you feel? Well, net result is something, but as I said, you see, once they quash the order divesting him and they hold that this is totally illegal, totally against the law, totally against the Supreme Court judgment in Vineet Narayan's case, they ought to have restored him with full powers. What was the need for saying that he will not take any major policy decision till such time that the matter is considered by the high-powered committee? There is no such provision in law. So what does it mean now that he cannot take a policy decision? Does that mean that... Can he look at files? Can he look at cases? Yes. In my view, his taking normal decisions of registering FIRs, proceeding with criminal cases that are pending with the CBI or complaints that are pending with the CBI,
those are certainly not major policy decisions. Those are routine decisions of CBI functioning, and it certainly does not prevent Shri Alok Verma from taking decisions to register FIRs in fresh complaints or in any cases that come up before him. Those are certainly not major policy decisions. Thank you. The most important thing in a constitutional democracy. I would not see it solely as the victory of my client Alok Verma. I would see it as a victory for democracy and institutional integrity in this country. Reinstatement of Alok Verma would mean a defeat for the government. Please, I don't see it as anybody's victory or anybody's defeat. I would see it as an institution which was under attack, being protected by the ultimate interpreter of the Constitution. The Supreme Court had long ago insulated the CBI director in the interests of independent investigation in this country. When that was being sought to be subverted by suddenly sending the CBI director on leave, the CBI director came to the Supreme Court, and the Supreme Court has set aside that order which sought to interfere with his independence. आज के फैसले को हम ये मानते हैं कि एक संस्था की जीत हुई है। हम ये मानते हैं कि इस देश में न्याय की प्रक्रिया सही चल रही है, और अगर कोई न्याय के प्रक्रिया के खिलाफ जाता है या उसे सबवर्ट करने की कोशिश करता है तो ये सुप्रीम कोर्ट हमेशा मौजूद है। व्यक्ति के फॉर और अगेंस्ट में नहीं थे। हम एक संस्था में काम करने वाले व्यक्ति को जो हटाया गया इसीलिए कि उनकी बात वो नहीं मान रहे थे, और राफेल के फाइल्स उनके सामने छानबीन करने के लिए पड़े हुए थे या उसके बारे में इंफॉर्मेशन कलेक्ट कर रहे थे, ऐसा हमको इत्तला मिली है। तो उस संशय के आधार पर और अपने को चाहने वाले जो जॉइंट डायरेक्टर थे या एडिशनल डायरेक्टर थे, उनको जगह बनाने के लिए इन्होंने कोशिश की। लेकिन ये वेलकम है कि सुप्रीम कोर्ट ने इसको कंप्लीटली रिव्यू करके फिर रेस्टोर किया। ये एक उनको सरकार को भी एक सबक सिखाया गया कि अगर गलत चीजें हम करेंगे तो कोर्ट भी हमको नहीं बख्शेगा, और अगर कोर्ट में भी एक आधा उनको रिलीफ मिलती है तो जनता तो उनको कभी बख्शाती नहीं। मामले में सुप्रीम कोर्ट का फैसला आने वाला है। आप लोग लगातार मिसयूज ऑफ एजेंसी कहते रहे, क्या आपको लगता है आज के फैसले के बाद सेटल होगा पूरा? देखो, फैसले का सवाल नहीं, सवाल ये है कि ईडी को, सीबीआई को, यूनिवर्सिटीज को और उनके पास जो भी विजिलेंस को, इन संस्थाओं का जो दुरुपयोग कर रहे हैं, अपने अपोनेंट को, अपने विरोधियों के खिलाफ जो अस्त्र या शस्त्र उन्होंने उपयोग कर रहे हैं, ये लोकतंत्र में ठीक नहीं है। प्रजाप्रभुत्व में आप अपने विचारधारा के ऊपर लड़िए, हम अपने विचारधारा लोगों के सामने रखेंगे, लोग जिसको भी पसंद करेंगे वोट देंगे। उसके बजाय तुम उनके विचारधारा को सप्रेस करने के लिए और उन लोगों को उन लोगों पर दबाव डालने के लिए आज अगर
ये इनकम टैक्स का, ईडी का, विजिलेंस का, सीबीआई का इस्तेमाल करते गए तो कल देश में ऐसा ही होगा। आप इस्तेमाल करेंगे, परसों दूसरा करेगा, तीसरा करेगा, तो लोकतंत्र कहाँ रहेगा, संविधान कहाँ रहेगा। और लोगों को तो ऐसा महसूस होगा, एक डर का वातावरण और तानाशाही का सरकार है। सुप्रीम कोर्ट